హలో చేతన్ గారు. హలో మేడం. వెయిట్ లాస్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. చాలా మంది ఏంటంటే వాళ్ళు తీసుకుంటే క్యాలరీస్ లోని కొంచెం కొంచెం తీసుకోవడం, ఒక పూట మార్చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా వెయిట్ లాస్ అవుతారు. దాంతో పాటుగా హెయిర్ లాస్ కూడా అవుతూ ఉంటుందండి. సో ఇలా వెయిట్ తగ్గుతూనే హెల్దీగా హెయిర్ కూడా ఫాల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? క్రాష్ డైట్ లో విన్నారా మీరు? ఆ క్రాష్ డైట్ లో ఎట్లుంటాయి? ఒక ఎగ్జాంపుల్ ఇస్తా నేను. ఉమ్, మొత్తం రోజు నేను ఏం తినను, ఒక ముద్ద కూడా తినను, ఏది తినను. అవును. కానీ 24 hours కి ఒక్కసారి ఉమ్, నేను తింటా. అది కూడా ఎంత కొద్ది కొద్దిగానే తింటా. కొందరు ఏం చేస్తారు, అరే లిక్విడ్లతోటి వెయిట్ లాస్ అవుతుంది, ఉమ్, ఏం తినను, ఓన్లీ వెజిటేబుల్ జ్యూస్ తాగుతా. ఉమ్, ఎంత 3 నెలలు ఉమ్, అని అంటారు. ఇట్లా క్రాష్ డైట్లు అంటారు. ఉమ్. అగేన్స్ట్ నేచర్ ఇది. మైండ్ ప్రశాంతంగా ఉంటాడు వాడు అట్లా చేసి? అస్సలు. అస్సలు ఉండదు. ఉమ్, ఏమైతుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఉమ్, వెయిట్ లాస్ అయితే అవుతుంది, కానీ వాడు ఏ రోజు అయితే ఆ డైట్ వదులుతాడు, మళ్ళా వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. ఉమ్. అవునా కాదా? అవునండి. అదే కాకుండా వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆ డైట్ వాళ్ళు లైఫ్ టైం మెయింటైన్ చేయలేరు. రైట్, కరెక్ట్. కొందరు 2-3 రోజులకి టాటా బాయ్ బాయ్ అంటారు. అవును. కొందరు బై మిస్టేక్ మొత్తం ఒక 2-3 నెలలు చేసి 10-12 కిలోలు తగ్గించుకున్నా మళ్ళా 1 month లో మొత్తం గెయిన్ చేస్తారు, ప్లస్ ఎక్స్ట్రా కేజీస్ కూడా యాడ్ అవుతాయి. క్రేవింగ్స్ ఇంకా అవును. పెరిగిపోతాయి. నేను దోశ తిని 3 నెలలైంది, ఆ, కారం పొడి వేసుకొని చట్నీ పెట్టుకొని మళ్ళీ సాంబార్ స్పూన్ తో తాగుతూ నేను దోశలు ఇప్పుడు తినాలి అని 2 దోశ తినే బదులు 7, 8, 10 అట్లా తినేస్తారు. ఉమ్, ఇంట్లో ఏముంది, మమ్మీ వేసిస్తుంది కదా అవును. తింటా అనేసి తింటారు. అదే కాదు, అరే పిజ్జా తింటా ఇవాళ, ఇన్ని రోజులు నేను తినలేదు. అట్లా క్రేవింగ్లు కంట్రోల్ చేయలేము, ఎందుకంటే మైండే కంట్రోల్లో ఉండదు. ఉమ్, స్వీట్లు గులాబ్ జామున్ డబ్బాలు తెప్పించుకుంటారు, హాఫ్ కేజీ పావు కేజీ ఒక్కటేసారి కూర్చొని ఫినిష్ చేసేస్తారు. ఉమ్, 3 నెలల నుంచి ఏం తినలేదు. అవును. అయితే అందుకే క్రాష్ డైట్ లో అవాయిడ్ చేయాలి. ఓకే. ఇవే కాదు, ఉమ్, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఉమ్, ఎందుకైతే హెయిర్ ఫాల్? విటమిన్స్ అవసరం, ఉమ్, B12 అవసరం, విటమిన్ డి అవసరం, విటమిన్ ఏ అవసరం, విటమిన్ కే అవసరం. ఇవన్నీ హెయిర్ ఫాల్ కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ హెయిర్ ఫాల్ మనది కంట్రోల్లో ఉండాలి అంటే ఉమ్, రోజుకి 100 పడుతున్నాయి అనుకోండి, ఉమ్. ఏం కాదు. ఎందుకు? 100 పడితే 100 కొత్తవి వస్తాయి. ఆ విషయంలో మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? 100 లేదు, ఊడిని అని. ఓకే. టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఓకే. టెన్షన్ ఎప్పుడు తీసుకోవాలి? 100 పోతున్నాయి కానీ 100 రావట్లేదు. ఓహో. డెన్సిటీ తగ్గుతుంది, ఓవరాల్ ఆ, సన్నబడిపోతుంది జుట్టు. ఉమ్, ఇప్పుడు వచ్చి అంటారు డాక్టర్ గారు, నా జడ ఇంతలా ఉంటుండే, ఇప్పుడు ఇంత సన్నబడిపోయింది. ఉమ్, వెయిట్ లాస్ కి ఇట్లా క్రాష్ డయట్లు చేసుకొని ఇట్లా మీకు జుట్టు లాస్ అవుతుంది. ఉమ్, ఎందుకంటే మైక్రోన్యూట్రియంట్స్ బాడీలో తగ్గిపోతాయి, మ్యాక్రోన్యూట్రియంట్స్ బాడీలో తగ్గిపోతాయి. ఉమ్, అప్పుడు ఏమైతుంది? బ్రిటిల్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, సన్నబడిపోతుంది, పడుతూనే ఉంటుంది జుట్టు. ఇట్లా చేస్తే కొందరికి ఇట్లా జుట్టు వచ్చేస్తూనే ఉంటది. ఎందుకు? దీనివల్ల, ఈ ఉమ్, క్రాష్ డైట్ల వల్ల. మళ్ళీ ఎట్లా తగ్గించుకోవాలి వెయిట్ లాస్? నెలకు 1 కిలో ఉమ్. అయితే 24 నెలల్లో 24 కిలో సో చాలా టైం టేకింగ్ హెల్దీగా వెయిట్ లాస్ హెల్దీగా అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వాలి. ఎట్లా అవ్వాలి? 2-3 ఆప్షన్లు చెప్తా. మీకు ఏది నచ్చితే అది చేయండి. ఓకే. ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినడం ఒక ఆప్షన్. అంటే ఏంది? మార్నింగ్ 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, 2 తినండి. లేకపోతే 2 వడలు తినాలనిపిస్తుంది, ఒక్కటే తినండి. ఓహో. నచ్చింది తినచ్చు, క్వాంటిటీని కొంచెం సగం చేయాలి. మళ్ళా మధ్యాహ్నం రైస్ తినాలనిపిస్తుంది, తినండి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. నైట్ టైం మీరు హెల్దీ ఆప్షన్ కోసం జొన్న రొట్టెలు తింటున్నారు, 2-3 తినాలనిపిస్తుంది, 1 కానీ 1.5 తినండి. ఓకే. ఇంతే. ఇదే ఫాలో చేయండి ఒక 2 ఏళ్ళు. అంటే చాలా మంది అంటారు ఒక 3-4 కిలోలు కూడా హెల్దీగానే తగ్గిపోవచ్చు మనము నెలకి కొంచెం కష్టపడితే అంటారు. అది నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెలకి 1 కేజీ చెప్పినా కదా మీకు టార్గెట్. 2 కిలో, 3 కిలో, 6 కిలో మీరు తగ్గిన దానికి మెయింటైన్ చేయడానికి మీకు రావాలి. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఏమైతుంది? తగ్గుతారు. నేను చెప్పినా కదా దానివల్ల తగ్గిపోతారు. టైం పడుతుండొచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. మళ్ళా దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు దాన్ని మెయింటైన్ కూడా చేయాలి కదా. 2 ఇడ్లీ బదులు 3 ఇడ్లీలు చేయండి. ఓకే. సగం రైస్ కన్నా కొద్దిగా పెంచండి. జొన్న రొట్టె 1 తింటున్నారంటే 1.5 తినండి. ఓకే.
దాంతో మీ వెయిట్ మెయింటైన్ అవుతుందా చూసుకోండి. సో మన బాడీ 70 ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి మనము. బాడీని అర్థం చేసుకోవాలి. ఆ, ఇప్పుడు వేరే వాళ్ళ బాడీ చూసి మనం కమెంట్ చేస్తాం. ఉమ్, మన బాడీ ఎట్లా నడుస్తుంది మనకు అర్థం అవ్వకపోతే అవును ఏం లాభం? అవును. అట్లా చేయండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇది చేసినా తగ్గట్లేదు. ఉమ్, అయితే మీ మెటబాలిజం స్లో ఉంది, ఉహు, అది కొద్దిగా పెరగాలి. అంటే ఏంది, ఉమ్, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి ఫుల్ చేసుకున్నాం ఫోన్. ఉమ్, ఇప్పుడు ఆ బ్యాటరీ దిగాలి. ఆ బ్యాటరీ ఎప్పుడు దిగుతుంది? మనం ఫోన్ వాడితేనే దిగుతుంది కదా. ఉమ్, స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తే ఉమ్, ఒక 2-3 మంత్స్ తర్వాత కూడా ఆన్ చేస్తే బ్యాటరీ ఫుల్ ఉంటుంది దాంట్లో. ఉంటుంది. అయితే బ్యాటరీ డ్రైన్ అవ్వడానికి మనం ఫోన్ వాడుతున్నాం. ఉమ్, మన వెయిట్ కూడా తగ్గాలి అంటే మనం బాడీని వాడుకోవాలి కదా. అవును. ఒక అరగంట వాకింగ్ చేయండి డైలీ, ఆ, మెటబాలిజం పెరుగుతుంది. ఓ, ఓకే. మెటబాలిక్ యాక్టివిటీ అంటే ఏంది, మ్మ్. మన బాడీలో ఏదైతే ఫ్యాట్స్ ఉన్నాయి, ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఏదైతే ప్రోటీన్స్ ఉన్నాయి, అవి బ్రేక్ అవ్వడం. మీరు వాకింగ్ చేస్తేమో మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది బాడీలో, ఉమ్, దాంతో ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకే. అది సెకండ్. ఉమ్, మళ్ళా ఇంకోటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఇది థర్డ్ పాయింట్. ఉమ్, మోకాలు నొప్పులు ఉన్నాయి, వాకింగ్ ఎట్లా చేయాలి? ఉమ్, వాకింగ్ చేసినా వెయిట్ తగ్గట్లేదు. ఎందుకు అంటే నాకు థైరాయిడ్ ఉంది. ఓకే. ఇట్లా కూడా ఉంటాయి కదా. ఉమ్, బీపీ వ్యాధి ఉంది, దానికి గోళీలు వాడుతున్నాను, దానివల్ల బరువు పెరుగుతుంది నాకు. ఉమ్, ఇట్లా కూడా ఉంటది. ఆ, అవునండి. అయితే ఇప్పుడు వాళ్లకు ఆప్షన్ లేనప్పుడు వాళ్ళు హోమియోపతి వైద్యం వాడండి. ఓకే. మీకు మోకాలు నొప్పులు ఉంటే మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి, వెయిట్ కూడా తగ్గుతుంది. ఉహు, మీకు షుగర్ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. ఓ, మీకు థైరాయిడ్ వ్యాధి ఉంది, థైరాయిడ్ పూర్తిగా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. కొందరికి నాకు నరాలు నొప్పులు ఉన్నాయి, ఉమ్, నడవనీకి వస్తలేదు, తిమ్మిర్లు పెరిగిపోతున్నాయి, హోమియోపతి వాడండి, నరాల ప్రాబ్లం కూడా తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. వావ్, అసలు వెయిట్ లాస్ లో కూడా మనకి హోమియోపతిలో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట అయితే. కానీ టైం పడుతుంది అంటారా? మీరు చెప్పినట్టుగా మన మెటబాలిజం ని యాక్టివేట్ చేసుకోవడానికి ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేస్తూ హోమియోపతి వాడుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటారు? ఒకరు ఏమన్నారంటే వాళ్ళ వైఫ్ వెయిట్ 112 kgs ఉండే, డైలీ నైట్ ఫ్రైడ్ రైస్ కానీ, మంచూరియా కానీ, చికెన్ 65 కానీ ఇవి తినడం. ఇవి ఎవరు వండేసి ఇస్తారు? బయటే, బయటికి వెళ్ళి తెప్పించుకోవడం డైలీ ఖచ్చితంగా కావాలి. అక్కడే అర్థమైపోతుంది. ఆ, అవి మానదు సార్, వాకింగ్ చేయమంటే చేయదు. ఉమ్, గ్లాస్ ఇప్పుడు టీవీ చూస్తుంది అనుకోండి మా మిస్సెస్, ఉమ్, జస్ట్ టేబుల్ ఒక 2 అడుగులు వేస్తే టేబుల్ ఉంటది, దాని మీద వాటర్ బాటిల్ నింపేసి ఉంటది. ఉమ్, ఎందుకంటే మళ్ళా కిచెన్ వరకు ఎవరు పోతారు, ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఎవరు తీసుకొస్తారు అనేసి అక్కడ పెట్టుకుంటది. ఉమ్, అది కూడా తీసుకోవాలి అంటే ఎవరినో ఇంట్లో పిలిచి ఆ బాటిల్ అని చెప్తారు. ఓకే. అంటే ఎందుకు అట్లా అంటే ఆ పేషెంట్ కి కూడా ఏమైపోయిందంటే పిల్లలు Settled. మంచిగా సెటిల్డ్ ఉమ్, యుఎస్ లో ఉంటారు, ఉమ్, ఇంకా పనేముంది. ఏమైపోతుందంటే ఆడోళ్ళకి ఇల్లు చూసుకుంటారు, ఉమ్, పిల్లల్ని చూసుకుంటారు. అంటే ఏంది, వాడు 10th క్లాస్ ఇంటర్ పాస్ అయినప్పుడు వరకు మొత్తం మైండ్ పిల్లల మీద ఉంటారు. ఉమ్, ఒక్కసారి పిల్లలు పెద్దగా అయిపోయినాక వీళ్ళకి ఏమైనా పని ఉంటుందా? అవును. మొత్తం ఖాళీ అంటే ఒక గ్యాప్ వచ్చేస్తుంది లైఫ్ లో, పిల్లల వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోతుంది. ఉమ్, అంటే ఆడోళ్ళకి ఏంది, అరే నా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి మంచిగా ఉద్యోగాలు రావాలి, ఉమ్, మా పాప మ్యారేజ్ మంచిగా అయిపోవాలి, దాని తర్వాత అరే ఏం పని చేయాలి నువ్వు, ఉమ్, ఏం చేయాలి నేను పని. ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, బయట ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటున్నారు. 6 months యుఎస్ లో ఉంటా, 6 months ఇక్కడ ఉంటా, ఏం పని చేసుకోవాలి నాకు ఏం అర్థమైతలేదు. టీవీ చూసుకుంటాం, క్యాండీ క్రష్ ఆడుకుంటాం, కార్డ్స్ ఆడుకుంటాం, ఫ్రెండ్స్ ఫోన్ చేసుకొని, ఇంకా ఏం లేదు లూడో ఆడుకుంటాం. ఆ, అంటే రిటైర్మెంట్ వీళ్ళకు 45 to 55 మధ్యలోనే వచ్చేస్తుంది. ఉమ్, అయితే అది కూడా స్ట్రెస్ కాస్ట్ చేస్తుంది బాడీలో. అంటే లైఫ్ కి ఒక మీనింగ్ లేకుండా అయిపోతుంది. మీనింగ్ లేదు. మొత్తం నా లైఫ్ పిల్లలే అనుకున్నా నేను, ఆ, మొత్తం లైఫ్ పిల్లలే అనుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏం అర్థమైతలేదు. ఉమ్, మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, దానివల్ల చాలా ప్రాబ్లమాటిక్ కదా. ఉమ్, అవునండి. అది దానివల్ల ఇట్లా బింజ్ ఈటింగ్, స్ట్రెస్ ఈటింగ్, బీపీ రావడం, నరాల నొప్పులు రావడం ఇట్లా వస్తున్నాయి. ఓకే. సో స్ట్రెస్ పెరిగి ఎక్కువ తినడం, ఉమ్, షుగర్ తెచ్చుకోవడం, బీపీ తెచ్చుకోవడం, ఇవన్నీ అవుతాయి. స్ట్రెస్ ఎందుకు దండగా వేరే రోగాల్ని ఆహ్వానించడమే అవుతుంది అసలు. చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు.